తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. 2025 సంవత్సరం మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మకర రాశి వారికి ఎలాంటి అనుకూలాలు, ఎలాంటి ప్రతికూలాలు జరగబోతున్నాయి అనేది గురుగారిని అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే. జై వీరబ్రహ్మ జై. నమస్కారం తల్లి. గురుగారు, మరి మకర రాశి వారికి కొత్త సంవత్సరం అనేది ఏమేమి తీసుకురాబోతుంది అంటారు జీవితంలోకి? శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై. గోవిందమాంబ జై. వచ్చిన ఫలితం 5. కొన్ని సంవత్సరాలుగా, గట్టిగా చెప్పాలంటే 7.5 సంవత్సరాలుగా పడుతున్న ఏలినాటి శని మొత్తం కూడా వదిలిపోయి జీవితంలో అద్భుతమైన ఫలితాలు వచ్చే భాగ్య సంవత్సరం. ఇంతకాలం వృత్తి ఉద్యోగం కోసం, ఐడెంటిటీ కోసం ఎంతో ప్రయత్నం చేస్తున్న ఎన్నో అనుభవాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో నష్టాలు, ఎన్నో పరిస్థితులు ఇవన్నీ కూడా సమసిపోయి శని భగవానుడి యొక్క అనుగ్రహం వల్ల పోతూ పోతూ మంచి చేస్తాడు అన్నట్టుగా ఒక ఐడెంటిటీని క్రియేట్ చేస్తాడు. మకర రాశి జాతకులకి గుర్తింపు లభిస్తుంది. కుటుంబపరమైన వ్యవస్థ, భార్యాభర్తల యొక్క బంధం, తల్లిదండ్రులు, వారసత్వ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. మీకేవైనా పెద్దల నుండి రావాల్సిన వారసత్వ సంబంధమైన సంపద ఉంటే అది భాగ పరిష్కారం అవుతుంది. వారసత్వ సంబంధమైన విషయాల్లో ఏర్పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయి. మీరు ఒక ఉద్యోగం కోసము, వృత్తి కోసం, వ్యాపారం కోసం ఎంతో కాలంగా సంవత్సరాల తరబడి మీరు ఖాళీగా ఉంటే మాత్రం ఖచ్చితంగా మీకు అనుకూలవంతమైనటువంటి ఫలితాన్ని మీరు పొందబోతున్నారు. నిజంగా 7.5 సంవత్సరాల తర్వాత చాలా ఆనందించదగినటువంటి సందర్భాలు వచ్చేటువంటి భాగ్య సంవత్సరంగా ఈ 2025ని మనం అభివర్ణన చేయొచ్చు. అద్భుతం. పాపం ఎవరికైనా ఈ ఏలినాటి శని కంప్లీట్ అయ్యి మంచి రోజుల్లోకి వెళ్తున్నారంటే వినే వాళ్ళకు కూడా చాలా సంతోషంగా ఉంటుంది. మరి పిల్లలు చాలా కష్టపడి చదువుంటారు 7 సంవత్సరాల్లో ఎప్పుడైనా, మరి ఇప్పుడు ఎట్లుండబోతుంది అంటారు వాళ్ళకి? విద్యార్థులకి ఏకాగ్రత లోపం, ఆరోగ్యపరమైన సమస్యల వల్ల మీరు గతంలో మంచి ఫలితాలు పొందకపోయినా ఒక్కోసారి అంటుంటారు అదృష్టం తలుపు తట్టింది. నార్మల్గా మనం ఆ పరీక్షకు అటెండ్ అయ్యి వస్తే ర్యాంక్ వచ్చింది, ఆకస్మికంగా అదృష్టం పట్టింది అన్నట్టుగా విద్యార్థుల యొక్క జీవితంలో కూడా పోటీ పరీక్షల్లో మీరు ఊహించని ఆకస్మికమైన అనుకూలతను మీరు పొందే అవకాశం ఉంది. గోచారవశాత్తు ఉన్నటువంటి పరిస్థితులు అవ్వచ్చు, శని భగవానుడి యొక్క తీక్షణమైనటువంటి పరిస్థితి వెళ్ళవచ్చు. మంచి మార్కులతో పాస్ అవుతారు. విదేశీ సంబంధమైనటువంటి విద్యలు, దూర ప్రాంత ప్రయాణాలు ఇవన్నీ కూడా అనుకూలిస్తాయి. సానుకూలవంతమైనటువంటి స్థితిగతుల్లో జీవితం ఉండబోతుంది. మరికొంత ఓర్పు, పట్టుదలతో మీరు ప్రయత్నం చేస్తే ఎవరికీ అసాధ్యం అనుకున్నటువంటి విషయాలను కూడా మీరు సాధ్యం చేసే పరిస్థితులు ఉన్నాయి. చాలా గొప్ప పరిస్థితుల్ని విద్యార్థుల విషయంలో అవ్వచ్చు, నిరుద్యోగుల విషయంలో కూడా మనం చూడవచ్చు. ఉద్యోగుల విషయంలో కూడా ప్రైవేట్ ఇంకా గవర్నమెంట్ ఉద్యోగుల సపరేట్గా ఉంటారు. సో వీళ్ళకి ఏ విధంగా ఉంటాయి మరి పరిస్థితులు? కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్, ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు కొత్త ఉద్యోగంలోకి వెళతారు, లేదా ఉన్నటువంటి చోటు నుండి వేరొక చోటుకి బదిలీ మీద పడతారు. ఉద్యోగంలో ఉన్నతమైనటువంటి స్థితి, ప్రమోషన్స్ లభిస్తాయి. ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళకి ఇంక్రిమెంట్లు పెరగటం, ఆదాయ మార్గాలు పెరుగుతూ ఉండటం, వాళ్ళు చేస్తున్నటువంటి ఉద్యోగంలో మంచి గుర్తింపు రావటం అనుకూలవంతమైనటువంటి పరిస్థితులకు కారణమవుతుంది. తండ్రి సమానమైనటువంటి వ్యక్తి అవ్వచ్చు, కుటుంబానికి యజమాని స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అవ్వచ్చు, వాళ్ళు చేస్తున్న ఉద్యోగం, వ్యాపారం వల్ల లేదా వాళ్ళ రిటైర్మెంట్ వల్ల మరింత మీకు కలిసి వస్తుంది. స్థిరచరాస్తులు కలిసి వస్తాయి. ఆర్థికపరమైన అంశాల్లో ఏ ఒక్క వ్యక్తికి రుణగ్రస్తుడిగా ఉండకూడని జీవన విధానం ఉండాలన్నటువంటి మీకు అనుకూలవంతమవుతుంటుంది. కానీ మీ ఆధ్వర్యంలో నడుస్తున్న వ్యాపారాలు అవ్వచ్చు, మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలను చూసి కొంతమంది వ్యక్తులు అధికారుల రూపంలో మీ మీద చర్యలకు ఉపక్రమించటం, జరిమానాలు విధించటం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని కొన్ని చర్యల్లో మీకు మానసికమైనటువంటి ఒత్తిడికి శ్రీకారం చుట్టడం కొంతమంది దగ్గర వాళ్ళు చేసే అవకాశం ఉంది. ఈ విషయాల పట్ల జాగ్రత్త. వీలైనంత వరకు ఏలినాటి శని సందర్భంలో మన ప్రమేయం లేకపోయినా, మనం ఏమీ చేయకపోయినా అధికారుల భయం ఒకటి జరిగి ఉంటుంది. చట్టపరమైన అంశాలు, న్యాయపరమైనటువంటి సమస్యలు, స్థిరచరాస్తులు, కోర్టు వ్యవహారాలు
ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం. మరొక్కసారి మకర రాశి జాతకులకు నేను చెప్తున్న అంశం ఏంటంటే, ఏ కారణంగా కూడా గొడవలు, సమస్యలు, తగాదాలు, మధ్యవర్తిత్వ పంచాయతీల విషయంలో ఈ 2025లో పొరపాటును కూడా తల దూర్చవద్దు. శని భగవానుడు మంచిగా మనకు అన్నీ ఇస్తున్నటువంటి సందర్భంలో మనంతటా మనం మళ్ళీ కొత్త సమస్యని సృష్టించుకునేటువంటి క్రమంలో ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో కూడా గొడవలు, సమస్యలు, తగాదాలు, కోర్టు వ్యవహారాల జోలికి వెళ్ళొద్దు. మీకు అంతా బాగుంది, యోగదాయకమైనటువంటి ఫలితం వస్తుంది. కానీ ఆరోగ్యపరమైన అంశాల్లో ఎంతో కాలంగా సమస్య లేదనుకుంటున్న ఒక చిన్న సమస్య అది దీర్ఘకాలిక సమస్యగా మారటము, మిమ్మల్ని ఇబ్బందికి గురి చేయటము, చాలా రకాలైనటువంటి స్థితిగతుల్లో ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంటుంది. కానీ జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారం వల్ల ఆ ఆరోగ్యపరమైనటువంటి అంశం కూడా సమస్య పోయి అనుకూలవంతంగా ఆనందకరమైనటువంటి జీవన విధానాన్ని తప్పకుండా గడిపే అవకాశం కనపడుతుంది. మరి బిజినెస్ చేస్తున్న వాళ్ళు, బిజినెస్ మ్యాన్స్కి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన 2 విషయాలు కూడా మీరు ఇందాక చెప్పారు, బట్ వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? వ్యాపారం, ప్రత్యేకించి శని భగవానుడు మన యొక్క జన్మరాశిలో సంచరిస్తున్న కాలంలో కొన్ని వ్యాపారాలు చేయాలి, కొన్ని వ్యాపారాలు చేయకూడదు. మధ్య సంబంధమైనటువంటి వ్యాపారాలు విపరీతమైన నష్టాలు వచ్చి ఉంటాయి. అలాగే లోహానికి సంబంధించినటువంటి పరిశ్రమలు, వ్యాపారాలు, భూ సంబంధమైనటువంటి ఉత్పత్తులు సానుకూలవంతంగా ఉంటాయి. ఏళ్ళనాటి శని సమసిపోతున్నటువంటి సందర్భంలో శని భగవానుడు మీకు కొత్త ఉద్యోగం లేదా కొత్త వ్యాపారం, కొత్త వ్యవస్థకి శ్రీకారం చుట్టాలి అన్నటువంటి ఆలోచనను మీకు ఇచ్చి వెళతాడు. అంటే మీరు ఒక కొత్త వ్యవస్థని సృష్టించబోతున్నారు, మళ్ళీ కొత్త వ్యాపారంలోకి వెళ్ళబోతున్నారు. ఇది అనుకూలవంతమైన ఫలితాలకి తప్పకుండా కారణమవుతుంది. ఉన్నటువంటి వ్యాపారంలో మార్పులు చేర్పులన్నా చేయండి, కొత్త వ్యవస్థకి శ్రీకారమైన చుట్టండి. వ్యాపార సంబంధమైన విషయాలు అత్యంత అనుకూలంగా ఉండబోతాయి అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, మరి మకర రాశిలో ఉన్న రాజకీయ నాయకుల పరిస్థితి ఎలా ఉండబోతుంది? రాజకీయ నాయకులు ఆశావహులయుండి టికెట్లను పొందలేకో, పదవులు పొందలేకో నిరాశ నిస్పృహల్లో ఉన్నటువంటి మీకు అదృష్టం తలుపు తట్టినట్టుగా భగవంతుడు కాలం మీ పక్కన ఉన్నట్టు మీరు ఎప్పుడో చేసినటువంటి ఒక మంచి ఫలితం, ఒక మంచి కార్యక్రమం ఇప్పుడు మీకు ఫలితాన్ని ఇవ్వబోతుంది. దైనందిన జీవితంలో తప్పనిసరిగా మీకు అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు రాబోతున్నాయి అనటంలో ఎటువంటి సందేహం కూడా లేదు. సో ఈ మకర రాశిలో ఉన్న వారందరికీ కూడా ఇంకాస్త అనుకూలంగా, ఇంకాస్త వాళ్ళు అనుకున్నది అనుకున్న సమయానికి జరిగేలా ఎలాంటి పరిహారం చేసుకుంటే బాగుంటుందంటారు? దేవతాగణాల్లో విశేషవంతమైనటువంటి దేవగణం హనుమ ఆంజనేయ స్వామి. సింధూరాన్ని ధరిస్తున్న 108 అరటిపళ్లతో హనుమంతుల వారిని, ఆంజనేయ స్వామి వారిని కదలి అర్చన చేయించిన, ఆంజనేయ స్వామి వారికి సింధూర వర్ణాన్ని మొత్తాన్ని కూడా అలంకరణ చేసిన, నువ్వుల నూనె దానంగా ఇస్తూ ఉన్న శని భగవానుడి యొక్క అనుగ్రహంతో పాటు హనుమ యొక్క అనుగ్రహం వల్ల కార్యసిద్ధి కలుగుతుంది. ఆరోగ్యం, ఆర్థికపరమైన అంశాలు, అధికార భయాలు తొలగిపోతాయి. మీ జీవితం సాఫీగా ముందుకు వెళుతుంది. అదృష్టం పట్టబోతుందన్న విషయానికి హనుమను పూజించటమే కారణంగా మనం చెప్పచ్చు. అద్భుతంగా చెప్పారు గురువుగారు, ధన్యవాదాలు. జై వీరబ్రహ్మ, జై గోవిందమాంబ జై.